స్నేహం పలకరింపుల్లో పుట్టదు, అవసరాల్లో నిలబడుతుంది. చేతులు కలపడం సులువు, జీవితాలు కలపడం గొప్ప. ఏలూరులో ఇద్దరు మహిళలు రక్తంతో కాదు, హృదయంతో బంధాన్ని రాసుకున్నారు. 26 ఏళ్లుగా ఒకరి అడుగుకు మరొకరు నీడై సాగుతున్న మల్లీశ్వరి అరుణల అనుబంధం స్నేహితుల దినోత్సవానికే కాదు, జీవితానికి ఒక నిర్వచనం. ఇక్కడ ఇద్దరు లేడీస్ కనిపిస్తున్నారుగా, ఒకరు మల్లీశ్వరి, మరొకరు అరుణ. చిన్నతనంలో క్లాస్ రూమ్లో మొదలైన వీరి పరిచయం కాలం గడిచే కొద్దీ ఆత్మీయతగా మారింది. ఫిజికల్ ఛాలెంజ్ వల్ల మల్లీశ్వరి తన అడుగులను ఆపిన అరుణ అండ మాత్రం ఎన్నడూ తగ్గలేదు. ఎండైనా వానైనా అలుసటైనా చిరునవ్వుతో ఆమె ప్రయాణాన్ని తన ప్రయాణంగా మోస్తోంది. ఇద్దరికీ ఇప్పుడు ఏలూరు కార్పొరేషన్లో ఉద్యోగం. ఎవ్రీడే మార్నింగ్ తన స్కూటీపై మల్లీశ్వరిని కార్యాలయానికి తీసుకెళ్లడం, సాయంత్రం తిరిగి ఇంటికి చేర్చడం అరుణకు అలవాటు కాదు, ఆప్యాయత. వీరి జర్నీలో కిలోమీటర్లు కనిపించవు, కనిపించేది ఒక్క అనుబంధమే. అప్పటి నుంచి మరి నాకు ఎందుకో స్కూల్ నుంచి అలవాటు, తీసుకురావడం అలాగా ఇంకా అలా అలవాటైంది. నేను ఇప్పటికీ ఇంకా అలాగే ఉన్నాను. ఉదయం తీసుకొస్తారా? అంటే మార్నింగ్ నుంచి చూస్తాను సార్, ఇక్కడే ఉంటాం, ఇద్దరం ఒక చోట ఉంటాం. చదివింటే వీక్లీ వన్స్ వెళ్తున్నాం. మార్నింగ్ నేనే చూసుకుంటాను సార్. ఫ్రెండ్షిప్లో మనస్పర్ధలు వస్తాయి, మబ్బుల్లా కమ్ముకుంటాయి, కానీ మనుషులు కలిసి ఉంటే క్షణాల్లో కరిగిపోతాయి. స్నేహం అసలు భారం కాదు, బాధ్యత అని చెప్తోంది అరుణ. నా బలం నా స్నేహితురాలే అని చెప్తోంది మల్లీశ్వరి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మెయిన్ నన్ను అన్నట్టు కలుపుకొని తీసుకుని వెళ్తుంది. 26 ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్షిప్ ఇలాగే ఉంది. కోపతాపాలు ఎలాగ ఉన్నా సరే మెయిన్ ఈ ఫ్రెండ్షిప్ మట్టుకు ఇది అన్నట్టుగా మెయిన్ విడిపోయి అంత ఇసుక్కునేటట్టుగా అనేటట్టుగా ఉండదు. మా ఫ్రెండ్ అంతే, నా కోపం ఉన్నా తన మట్టుకు చాలా ఇదిగా. ఇద్దరూ కలిసి చెప్తున్న మాటలు స్నేహం అంటే ఇదా అని అందరి మదిని కదిలిస్తోంది.